అండి అందరికీ. ఈరోజైతే ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి. చాలా యమ్మీగా స్పైసీగా ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఈ ఫిష్ ఫ్రై కోసం నేనైతే చాలా తక్కువ ఆయిల్ యూస్ చేశానండి. ఫిష్ ఫ్రై చేయడం కోసం నేనైతే ట్యూనా ఫిషెస్ తీసుకున్నానండి. ట్యూనా ఫిషెస్లో స్మాల్ సైజ్ ఫిషెస్ అండి, చాలా బాగుంటాయి. వీటిని ముందు బాగా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ నిమ్మరసం వేసుకొని కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల నీచు వాసన అది రాకుండా ఉంటుంది. చేపలన్నీ కూడా బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేపలన్నిటికీ కూడా క్రాస్గా ఘాట్లు పెట్టుకోవాలండి. అలా క్రాస్గా ఘాట్లు పెట్టుకోవడం వల్ల స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. క్రాస్గా పెట్టడం వల్ల చేప విరిగిపోకుండా కూడా ఉంటుంది. ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి చేపలన్నిటికీ కూడా. అలా బాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేద్దాం. ఫిష్ ఫ్రై చేయడం కోసం నేనైతే 1/2 kg ఫిషెస్ని తీసుకున్నానండి. 1/2 kgకి 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక నిమ్మచెక్క పిండుకున్నానండి, 1 స్పూన్ లెమన్ జ్యూస్ ఉంటుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/4 స్పూన్ శనగపిండి కూడా కలుపుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా పేస్ట్లా చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత చేపలన్నిటిని కూడా బాగా పట్టించుకోవాలండి. చేపలన్నిటిని బాగా పట్టించుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచితే చాలా బాగుంటుంది. స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. లేదు మీకు టైం లేదనుకుంటే వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం అండి. ఇలా బాగా అన్నిటిని బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చేపలను ఫ్రై చేయడం కోసం నేనైతే ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. ఇలా వెడల్పుగా ఉన్న దాని మీద ఫ్రై చేసుకుంటే మనం తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఐరన్ ప్యాన్ మీద జస్ట్ 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను, చూసారు కదా. 1 స్పూన్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పెనం మీద చేపలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చేపలన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయండి. లోన్ వరకు చేప బాగా ఫ్రై అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చేపలు ఫ్రై అవుతుండగా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి, మంచి స్మెల్ వస్తుంది కూడా. చేపలన్నీ కూడా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే లోన్ వరకు కూడా బాగా కుక్ అవుతుంది. మెల్లగా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని చేపలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల కూడా చాలా బాగా కుక్ అవుతాయి. సీ ఫుడ్ హెల్త్కి చాలా మంచిదండి. చికెన్, మటన్ వీటికన్నా కూడా సీ ఫుడ్ అయితే చాలా మంచిది. అందులోని చేపలు అయితే ఇంకా మంచిది, పిల్లలు కూడా చక్కగా పెట్టచ్చు. ట్యూనా ఫిషెస్లో ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుందండి, అందుకని చెప్పి పిల్లలకు కూడా చక్కగా పెట్టచ్చు ఈ ఫిష్ని అయితే మాత్రం. చూసారు కదండి, చేప బాగా ఫ్రై అవుతుంది. రెండు వైపులో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, ఇటు అటు బాగా టర్న్ చేసుకుంటూ. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లో తీసుకొని మిగతా చేపను కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేపలన్నింటినీ కూడా చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేశానండి, చూస్తున్నారు కదా. చాలా లో ఆయిల్ యూస్ చేశాను నేను. ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ పైన ఫ్రై చేసుకోవడం వల్ల చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా, తక్కువ ఆయిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి. చూడండి, చేపలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా, చాలా బాగున్నాయి కదా. మాకైతే మాత్రం ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా. చాలా బాగుంటాయండి, బాగా ఫ్రై అయ్యాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, బాగా కుక్ అయ్యాయి కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.